హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ క్లాస్. ఈరోజు మనం విశారద పూర్వార్ధ పేపర్ 1లో వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ టాపిక్ నిర్మల ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. ఇది ప్రేమ్చంద్ గారు రాసిన ఒక నావెల్. దాని మీద బేస్ చేసుకొని మనకి ఈ లెసన్ ఉంది. సో లెట్స్ స్టార్ట్ విత్ లేఖక్ పరిచయ్. ప్రేమ్చంద్ హిందీ ఉపన్యాస సామ్రాట్గా పేరు తెచ్చుకున్న ప్రేమ్చంద్ గారి అసలు పేరు ధనపతిరాయ్ శ్రీవాత్సవ్. 31 జూలై 1880లో బనారస్లోని లమ్హి అనే గ్రామంలో పుట్టారు. ప్రేమ్చంద్ గారి 8 ఏళ్ల వయసులోనే వాళ్ళ అమ్మగారు చనిపోయారు. ఆ తర్వాత వాళ్ళ నాన్నగారు రెండో పెళ్లి చేసుకున్నారు. వచ్చిన పినతల్లి ఆయన్ని సరిగ్గా చూసుకునేవారు కాదు. ప్రేమ్చంద్ గారికి 14 సంవత్సరాల వయసు రాగానే ఆయనకి పెళ్లి చేసేశారు. అది కూడా ఇంటర్ క్యాస్ట్ మ్యారేజ్. సో ఆ డిఫరెన్స్ దానివల్ల ఆ తర్వాత వాళ్ళ నాన్నగారు కూడా 1 ఇయర్కి చనిపోవడం, ఇవన్నిటికి ఆయన చాలా డిస్టర్బ్ చేశాయి. బట్ ఆయన ఎడ్యుకేషన్ ఎప్పుడు నెగ్లెక్ట్ చేయలేదు. ఎట్ ద టైమ్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఆయనకి మ్యాథ్స్ అంటే చాలా భయం. ఆయన ఇంటర్ అండ్ డిగ్రీలో BA చేశారు. తర్వాత ఉపన్యాసాలు, లిటరేచర్ మీద ఆయన ఆసక్తి ఎక్కువగా పెరిగింది. ఆ తర్వాత ఆయన నెమ్మదిగా ఉపన్యాసాలు చదవడం, రాయడం స్టార్ట్ చేశారు. ఆయన మ్యారీడ్ లైఫ్ ఆయనకి హ్యాపీనెస్ ఇవ్వలేదు. అందుకనే ఆ మ్యారేజ్ ఏదైతే జరిగిందో దాన్ని బ్రేక్ చేసి ఆయన సొసైటీని చేంజ్ చేయాలనే ఆలోచనలతో ఎప్పుడూ ఉండేవారు. శివరాణి అనే ఒక బాల విడోని ఆయన పెళ్లి చేసుకోవడం జరిగింది. 1901లో ఉర్దూలో ఆయన సాహిత్యం రాయడం స్టార్ట్ చేశారు. పోయిటరీ రాయడం స్టార్ట్ చేశారు నవాబ్రాయ్ అనే పేరుతో. చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. సోజే వతన్ అనే ఆయన రాసిన పోయిటరీస్ ఏవైతే స్టోరీస్ ఉన్నాయో అందరికీ నచ్చినాయి. కానీ అవన్నీ కూడా కంప్లీట్ ఫ్యాంటసీ, నవాబుల యొక్క స్టోరీస్ అన్నమాట, కల్పించి రాసిన స్టోరీస్. అవి ఆయనకి సాటిస్ఫాక్షన్ ఇవ్వలేదు. తర్వాత ఈయన తన పెన్ నేమ్ ప్రేమ్చంద్గా మార్చి హిందీలో రాయడం స్టార్ట్ చేశారు. ఈయన ఎన్నో నెంబర్ ఆఫ్ రైటింగ్స్ రాశారు. సేవా సదన్, గబన్, నిర్మల, వీటన్నిటిలో చాలా మంచి మంచి స్టోరీస్. ఈయనకి సేవా సదన్కి గాను హిందీ సాహిత్య అకాడమీ అవార్డు వచ్చింది. ఎన్నో నెంబర్ ఆఫ్ అవార్డ్స్ అనేవి ఈయనకి వచ్చినాయి. ఈయన్ని ఉపన్యాస సామ్రాట్గా మార్చేసినాయి అన్నమాట. ఈయన గాంధీజీ గారి యొక్క స్పీచెస్ ఏవైతే ఉన్నాయో గాంధీవాద్తో చాలా ప్రభావితమయ్యారు. ఆయన ఎక్కువగా కూడా బిలో మిడిల్ క్లాస్, లో క్లాస్, పోవర్టీ లైన్లో ఉండే వాళ్ళ గురించి తన రైటింగ్స్లో రాసేవారు. వై? బికాజ్ ఈయన చైల్డ్హుడ్ అంతా, ఈయనది ఏదైతే ఉందో అదంతా కూడా వింది గ్రామీణ వాతావరణం. సో ఈ రూరల్ ఏరియాస్, అర్బన్ ఏరియాస్ మధ్యన డిఫరెన్సెస్ని, వాటి పెయిన్స్, ఎవరైతే పోవర్టీ లైన్లో ఉండే వాళ్ళ పెయిన్స్, ఇవన్నీ కూడా ఈయన చాలా చక్కగా తన రైటింగ్స్లో రాసేవారు. ముఖ్యంగా రైతుల గురించి, కష్టపడి పనిచేసే కూలీ వాళ్ళ గురించి కూడా ఈయన రైటింగ్స్ ఎంతో అద్భుతంగా ఉంటాయి. దగ్గర 300 స్టోరీస్ కన్నా ఎక్కువే ఈయన రాశారు. 11 ఉపన్యాసాలు రాశారు, 3 నాటకాలు రాశారు అండ్ 3 జీవిత చరిత్రలు కూడా ఈయన రాశారు. ఉర్దూ రైటింగ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని చాలా మటుకు ఇంగ్లీష్లో కూడా ట్రాన్స్లేట్ అనేవి జరిగినాయి. ఈయన రైటింగ్స్లో నిర్మల అనే ఇప్పుడు ఏదైతే మనం లెసన్ చెప్పుకున్నామో అది కూడా చాలా ఫేమస్. సో ప్రేమ్చంద్ ఉపన్యాసాలు కొన్ని నేమ్స్ చూద్దాం. ప్రతిజ్ఞ, వరదాన్, సేవా సదన్, ప్రేమాశ్రయ్, నిర్మల, రంగభూమి, కాయాకల్ప్, గబన్, కర్మభూమి, గోదాన్, మంగళసూత్ర అనేది ఇన్కంప్లీట్. ఆ టైంలో ఈయన చనిపోవడం జరిగింది. ఇంకా ఈయనవి నెంబర్ ఆఫ్ స్టోరీస్ ఉన్నాయి, చాలా అద్భుతంగా ఉంటాయి. ప్రతి స్టోరీ కూడా డౌన్ టు ద ఎర్త్ ఉంటుంది, మనకి ఎంతో బాగా నచ్చుతుంది. సో దిస్ ఈజ్ లేఖక్ పరిచయ్ ప్రేమ్చంద్ అండ్ మనం మన నిర్మల స్టోరీని స్టార్ట్ చేద్దాం. నిర్మల స్టోరీలో మెయిన్ క్యారెక్టర్స్ అన్నీ కూడా బాగా గుర్తుపెట్టుకోండి. ఇవి మీకు ఎగ్జామ్లో అడుగుతారు. బాబు ఉదయ్ భానులాల్ నిర్మల ఫాదర్, కళ్యాణి నిర్మలాస్ మదర్. వీళ్ళకి 2 కూతుళ్ళు. పెద్దమ్మాయి పేరు నిర్మల, ఇంకో అమ్మాయి పేరు కృష్ణ. ఉదయ్ భానులాల్ ఒక లాయర్, చాలా మంచి పేరు, సంపాదన కూడా బాగా ఉంటుంది. ఈయన ఎంత మంచివారు అంటే దూర బంధువులు ఎవరైతే చాలామంది ఉన్నారో, దగ్గర బంధువులు, దూర బంధువులు పోవర్టీ లైన్లో ఉన్నారో, సరిగ్గా వాళ్ళకి ఇల్లు గడవదో అలాంటి వాళ్ళందరినీ కూడా ఈయన తన ఇంట్లోనే పెట్టుకొని వాళ్ళని పోషించేవారు. అంత గొప్ప ఆయన. ఈయన చిన్న కూతురు కృష్ణ చాలా అల్లరి పిల్ల, ఎప్పుడు చలాకీగా ఆడుతూ పాడుతూ ఇంట్లో తిరుగుతూ ఉంటుంది. నిర్మల ఫాదర్ అయిన ఉదయ్ భానులాల్ తన కూతురు పెళ్ళిని బాబు బాలచంద్ర సిన్హా అనే ఇంకొక లాయర్ పెద్ద కొడుకైన భువన్ మోహన్ సిన్హాకి ఇచ్చి పెళ్లి చేయాలని నిశ్చయించుకుంటారు. 5000 డౌరీ, పెళ్ళి, ఆ నగలు, ఇవన్నీ కూడా అన్నీ మాట్లాడుకుంటారు. ఈ సంబంధం కుదిరినందుకు అందరూ చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటారు.
కళ్యాణి, ఉదయ్ భానులాల్ వైఫ్ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది, నిర్మల మదర్. సో అందరూ కూడా పెళ్లి ఖర్చులు అవుతాయి, అన్ని లెక్కలు వేసుకున్నారు, హ్యాపీగా జరుగుతున్న టైంలో నిర్మలని తన చెల్లి కృష్ణ ఆట పట్టిస్తూ ఉంటుంది. అలాంటి టైంలో నిర్మల ఒకరోజు నిద్రపోతుంటే తనకి ఒక విచిత్రమైన కల వచ్చుద్ది. చాలా మంచి పడవ, ఎంతో అందంగా అలంకరించి, ఎన్నెన్నో నగలు ఆభరణాలు ఉండి ఎంతో మంచిగా ఉన్న పడవ ఒకటి తన దగ్గరికి వస్తే అది తను ఎక్కుదాం అనుకునే లోపు ఆ పడవ వెళ్ళిపోయింది. అరెరే, పడవ వెళ్ళిపోయింది అని బాధపడే లోపు తనకి చీకట్లో నుంచి ఇంకొక చిన్ని డోంగి అంటే రౌండ్గా సర్కిల్గా ఉండే ఒక చిన్ని పడవ. సో అది డోంగి అని అంటారు, పడవ అని అక్కర్లేదు, ఎందుకంటే అది ఇందులో గట్టిగా 2-3 పర్సన్స్ కన్నా ఎక్కువ పట్టరు. చిన్న డోంగి వచ్చిందనమాట. ఇంకా వేరే దారి లేదు, అందులో ఎక్కి తీరాల్సిందే. అందులో ఎక్కకపోతే ఇంకా అమ్మాయి అక్కడ చీకట్లో ఉండిపోవాలి అని ఆ పడవ ఎక్కింది, ఆ డోంగి ఎక్కింది. ఇంకా ఆ డోంగి ఎలా ఉంది అంటే ఒక కన్నం కూడా ఉంది దానికి. ఆ కన్నంలో నుంచి వాటర్ వచ్చేస్తున్నాయి అన్నమాట. ఇంక ఈ అమ్మాయి మునిగిపోతుంది. అయ్యే బాబోయ్ నీళ్ళు వచ్చేస్తున్నాయని గట్టిగా ఆరాట పడిపోతూ గట్టిగా అరుస్తుంది అనమాట. సో అలా అరుస్తూ ఇంక నిద్రలో నుంచి మేలుకుంది. అమ్మ బాబోయ్, ఇదంతా నా కళ అని చాలా భయపడిపోయింది. ఏంటి ఈ కళ ఇలా వచ్చింది అని కాసేపు ఆలోచించి వదిలేసి చక్కగా సరదాగా తన టైం స్పెండ్ చేయడం స్టార్ట్ చేసింది. అలా చూస్తుండగానే ఒక నెల గడిచిపోయింది. పెళ్ళికి దగ్గర పడిపోతుందని హడావిడిగా ఆ పెళ్లి తయారీ అంతా జరుగుతూ ఉంది. వకీల్ సాహెబ్, నిర్మలా ఫాదర్ అయిన ఉదయ్ భానులాల్ పెళ్లి మొత్తం ఖర్చు ఒక 5,000 వేసుకున్నారు. కానీ ఆయన ఇంటికి వచ్చే బంధువులు, ఆల్రెడీ వాళ్ళ ఇంట్లో ఉన్న బంధువులు, వాళ్ళ ఫుడ్, ఆ మెయింటెనెన్స్, ఇదంతా చూస్తే ఆయనకి అప్పటికే ఖర్చు ఆల్రెడీ 10,000 అయిపోయింది. అప్పట్లోనే 10,000 అంటే చాలా 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 ఎక్కువ. వాళ్ళ అమ్మ కళ్యాణి బాగా కంగారు పడిపోతుంది. ఏంటి ఈ ఖర్చు ఇంత పెట్టేస్తున్నారు, మళ్ళీ కట్నం కూడా ఇవ్వాలి మనం 5,000, ఏంటి ఇంత ఖర్చు అని చెప్పేసి ఆవిడ ఎంతో కంగారు పడింది. మాట పెరిగింది వైఫ్ అండ్ హస్బెండ్కి. ఉదయ్ భానులాల్కి చాలా కోపం వచ్చింది. అసలు నీకు నా విలువ తెలియట్లేదు, నేను అసలు ఇక్కడ ఉండను, నేను ఇంట్లో నుంచి వెళ్ళిపోతాను, నేను వెళ్ళిపోతే కానీ నీకు నా విలువ తెలీదు అని చెప్పేసి ఆయన గట్టిగా అరుస్తూ ఇంట్లో నుంచి బయటికి వెళ్ళిపోయారు. తన వైఫ్ని వేడిపించడానికి ఆయన తను యూజ్ చేసే ఆ క్లోత్స్, ఆ వాచ్ ఏవైతే ఉన్నాయో అవి నది దగ్గర వదిలేసి ఒక 2 రోజులు కనబడకుండా ఉండి ఆవిడని భయపెడదాం అనుకున్నారు. ఆయన ఒకటి తెలిస్తే దైవం ఇంకోటి తలిచాడు అన్నట్టు ఇదివరకు పూర్వం కేసులో ఈయన ద్వారా ఒక అతనికి జైలు శిక్ష పడుద్ది. అతను సరిగ్గా ఆ రోజే రిలీజ్ అవుతాడు. అతను ఉదయ్ భానులాల్ని ఫాలో అయ్యి నది దగ్గర ఆయన ఎప్పుడైతే ఆ బట్టలు ఆ వాచ్ వదిలిపెట్టేసి దాక్కోవడానికి వెళ్తాడో ఆ టైంలో ఆ రాబర్ అతన్ని చంపేస్తాడు, లాయర్ని చంపేస్తాడు. పాపం నిర్మల వాళ్ళ అమ్మగారికి ఏదైతే బెదిరిద్దాం అనుకున్నాడో అదే నిజమైపోయింది. అందరూ కూడా చాలా చాలా బాధపడిపోయారు. పెళ్ళి ఆగిపోయింది. ఈ బాధనంతటినీ కూడా వాళ్ళు మర్చిపోవడానికి చాలా టైమే పట్టింది. జరగాల్సిన నష్టం ఎలాగో జరిగిపోయింది. ఇంటి పెద్ద చనిపోయాడు, ఎంత బాధపడినా సరే ఆయన తిరిగి రాడు కదా. ఇంకా వాళ్ళ అమ్మ కళ్యాణి నిర్మల పెళ్లి గురించి ఆలోచించి మధ్యవర్తిగా ఉన్న పురోహిత్ మోటేరామ్ని బాలచంద్ర సిన్హా ఇంటికి వెళ్ళి పెళ్లి గురించి మాట్లాడమని పంపించింది. సో బాలచంద్ర సిన్హా వాళ్ళు లక్నోలో ఉంటారు కాబట్టి ఇంకా మోటేరామ్ లక్నోకి బయలుదేరారు. కళ్యాణి ఒక లెటర్ రాసిచ్చింది. ఆ లెటర్ తీసుకొని వెళ్ళి ఆయనకి ఇచ్చారు. ఆ లెటర్ చదివిన ఆయన అయ్యయ్యో చాలా అన్యాయం జరిగిపోయిందే, పెద్ద ఆయన చనిపోవడం వల్ల చాలా ఘోరం జరిగిపోయింది అని బాధపడుతూనే ఈ పెళ్ళి జరగదు. ఎందుకంటే పెళ్ళికి కొన్ని రోజుల ముందే తండ్రి చనిపోయాడంటే ఇది అమంగళం, బ్యాడ్ ఫార్చ్యూన్ లాంటిది. సో ఈ పెళ్ళి జరగడానికి వీలు లేదు అని అన్నారనమాట. ఆ మాట విన్న బాలచంద్ర సిన్హా వైఫ్ రంగీలీబాయ్ చాలా బాధపడుతుంది. ఆవిడ చాలా మంచిదనమాట. కానీ అచ్చం వాళ్ళ ఫాదర్ లాంటి వాడే ఆ పెళ్లి కొడుకు భువన్ మోహన్ సిన్హా. చూడ్డానికి వాళ్ళ అమ్మలాగా అందంగా ఉంటాడు, కానీ క్యారెక్టర్లో అచ్చం వాళ్ళ నాన్నలాగే వెరీ గ్రీడీ అండ్ సెల్ఫిష్ పర్సన్. అతను కూడా ఆ పెళ్లి చేసుకోవడానికి రెడీగా లేరు. వాళ్ళిద్దరూ కూడా రిజెక్ట్ చేశారు.
అప్పుడు రంగీలిబాయ్ చాలా బాధపడుతుంది. ఇద్దరికీ ఎంతో నచ్చ చెప్పాలని ట్రై చేస్తుంది, కానీ వాళ్ళిద్దరూ ఆవిడ మాట వినరు. సో ఆవిడ చాలా బాధపడి సైలెంట్ అయిపోతుంది. బాలచంద్ర సిన్హా ఎంత పిసినారుడు అంటే ఇంటికి వచ్చిన ఆ పురోహితుడికి కనీసం మర్యాదలు కూడా సరిగ్గా చేయడు, ఫుడ్ కూడా సరిగ్గా పెట్టాడు అనమాట. అయితే ఈ పండిట్జీ ఇంతకన్నా తెలివైనోడు. అతను ఏం చేశాడు, ఈయన పేరు చెప్పేసి స్వీట్ షాప్కి వెళ్ళి శుభ్రంగా స్వీట్స్ అన్నీ తినేసి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. వెళ్ళి కళ్యాణికి జరిగిందంతా చెప్పాడు. అది విన్న కళ్యాణి చాలా బాధపడుతుంది. ఎలాగైనా సరే నిర్మలాకి మంచి సంబంధం చూసి ఎంత తొందరగా అయితే అంత తొందరగా పెళ్లి చేయాలని ట్రై చేస్తుంది. సో దానికి తగ్గట్టే పండిత్ మోటారం ఒక 5 సంబంధాలు తీసుకొస్తాడు. అందులో ఫస్ట్ కుర్రోడు కాలేజ్లో చదువుతూ ఉంటాడు, మంచి ఖాందానికి చెందినాడు. అబ్బాయి వాళ్ళ నాన్న ఒక పోస్టల్ డిపార్ట్మెంట్లో పనిచేస్తూ ఉంటాడు. నెలకి 200 రూపీస్ ఆయన జీతం. ఎలాంటి ఆస్తిపాస్తులు ఏం లేవు, కానీ ఆయన 2000 కట్నం అడిగారు. సో 2000 కట్నం ఇచ్చే పొజిషన్లో కళ్యాణి లేదు కాబట్టి ఆ సంబంధానికి నో చెప్పేసింది. ఇంకొక సంబంధం, అబ్బాయి చాలా అందంగా ఉంటాడు, ఎత్తు పొడుగు అంతా చాలా బాగుంటుంది, రైల్వేలో జాబ్ చేస్తున్నాడు, నెలకి 50 రూపాయలు, అమ్మ నాన్న లేరు, అయితే కట్నం ఏమీ అవసరం లేదు, కానీ వాళ్ళ యొక్క వంశంలో ఏదో చిన్న దోషం ఉందన్నమాట. అదేంటి దోషం ఉన్న వంశంలో మనం ఎలాగిస్తాము అంటే వాళ్ళ బ్యాక్గ్రౌండ్ 4 ఫాదర్స్ అయిన బ్యాక్గ్రౌండ్లో చిన్న తప్పులు ఎవరో చేసుంటారు, అలాంటి వంశంలో నేను నా కూతుర్నివ్వను అని చెప్పేసి ఆ సంబంధం కూడా నో అని చెప్తుంది. మూడో సంబంధం జమీందారు కొడుకు, నెలకి సంవత్సరానికి 1,00,000 రూపాయల దాకా వాళ్ళకి ఆదాయం ఉంటుంది, కొంచెం పొలాలు అవి ఉన్నాయి, బాగా కష్టపడి పనిచేసే ఇది ఉంది, కానీ దహేజ్ కావాలి, కట్నం ఖచ్చితంగా కావాలి. 4,000 కట్నం అడిగారు. ఆ 4,000 ఇచ్చే పరిస్థితి కాదు కాబట్టి కళ్యాణి ఆ సంబంధాన్ని కూడా వద్దంది. నాలుగో సంబంధం దగ్గరగా 35 ఇయర్స్, ఒక వకీల్ సాహెబ్, మంచి ఖాందాన్, అతనికి ఒక ఇల్లుంది, కొంచెం ఆస్తిపాస్తులున్నాయి, నెలకి 400 జీతం, మంచి ఇల్లు, కట్నం ఏమీ అవసరం లేదు, కానీ ఆయనకి ఆల్రెడీ మ్యారేజ్ అయ్యింది, ఫస్ట్ వైఫ్ చనిపోయారు, ఫస్ట్ వైఫ్కి 3 కొడుకులు పుట్టారు. సో ఆ సంబంధం గురించి కూడా ఏం మాట్లాడలేదు కళ్యాణి. ఇంకా 5వ సంబంధం, అబ్బాయికి 18 ఏళ్ళు, BA చదువుతున్నాడు, చాలా చక్కగా చూడ్డానికి ఎంతో బాగుంటాడు, కానీ కట్నం 1000 రూపాయలు కావాలి. సో ఇవన్నీ విన్న తర్వాత కళ్యాణికి కట్నం లేని ఆ ఒక్క సంబంధమే కొద్దిగా నచ్చుద్ది. ఎందుకంటే ఆవిడకి కట్నం ఇచ్చి కూతురు పెళ్లి చేసే పరిస్థితి కాదు. సో ఆ పండిత్కి చెప్పి ఆ సంబంధాన్ని ఖాయం చేసేస్తుంది. తొందరగానే మున్షీ తోతారాంతో నిర్మల మ్యారేజ్ అయిపోతుంది. మున్షీ తోతారాంకి 3 కొడుకులు, మన్సారాం, నిర్మల ఏజే 15 ఇయర్స్, జియారాంకి 12 ఇయర్స్ అండ్ థర్డ్ బాయ్ సియారాంకి 7 ఇయర్స్. వీళ్ళతో పాటు వాళ్ళ ఇంట్లో రుక్మిణి అనే ఆవిడ ఉంటారు. ఆవిడ తోతారాం వాళ్ళ అక్క, ఆవిడ ఒక విధవా స్త్రీ. సో ఆవిడ ఇంటికి వచ్చిన నిర్మలతో సరిగ్గా ఉండేవారు కాదు. ఎప్పుడూ కూడా నీ సౌతి తల్లి మిమ్మల్ని ఎప్పుడూ కూడా బాధ పెడుతుందని పిల్లలకు చెప్తూ ఉంటారు. కానీ నిర్మల పిల్లలతో చాలా ప్రేమగా ఉండడానికి ట్రై చేస్తూ ఉండేది. తండ్రి వయసున్న తన భర్తతో క్లోజ్గా ఉండలేక చాలా ఇబ్బంది పడేది. కానీ తోతారాం మాత్రం నిర్మల అటెన్షన్ గ్రాప్ చేయడానికి ఎన్ని వేషాలు వేశారో అన్ని వేషాలు వేసేవారు. జుట్టుకి రంగు వేసుకోవడం, యంగ్గా ఉండడానికి బట్టలు అవి స్టైలిష్గా వేసుకోవడం, లేనిపోని డాబులు చెప్పడం, బలం నాకు ఎక్కువ ఉంది అని చెప్పడం, ఇలాగా తన ఫ్రెండ్ నయన్ సుఖ్రామ్ ఏది చెప్తే అది తోతారాం చేస్తూ తన వైఫ్ యొక్క అటెన్షన్ని గ్రాప్ చేయాలనుకున్నారు. అవన్నీ చూసి ఇంకా నిర్మలకి చాలా మనసు కష్టంగా ఉండేది. ఆయన అలా చేయడం నిర్మలకి నచ్చేది కాదు. నిర్మల ఎక్కువగా పిల్లలతో చాలా సరదాగా హ్యాపీగా టైం స్పెండ్ చేసేది. వాళ్ళకి కావాల్సిన పనులన్నీ కూడా నిర్మలనే చూసుకునేది. వాళ్ళ వదిన రుక్మిణితో కూడా మంచిగా ఉండాలనే ట్రై చేసేది, కానీ ఆవిడ మాత్రం నిర్మలతో మంచిగా ఉండేవారు కాదు. నిర్మల ఇంటి పనుల్లో ఎప్పుడూ బిజీగా ఉంటూ ఉండేది. పిల్లలకి కావాల్సిన చూడటం, వాళ్ళని స్కూల్ నుంచి రాగానే ఫుడ్ పెట్టడం, వాళ్ళకి ఏమేమి కావాలో అవన్నీ సర్ది పెట్టడం, ఇవన్నీ చేస్తూ తను చాలా హ్యాపీగా ఆ పిల్లలతో కబుర్లు చెప్తూ ఆనందంగా గడుపుతూ ఉండేది. పెద్ద కొడుకైన మన్సారాం తన ఏజ్ పిల్లోడే కాబట్టి అతను స్కూల్కి వెళ్ళొచ్చి వాళ్ళ స్కూల్లో జరిగే విషయాలు, ఆ గేమ్స్, వాటన్నిటి గురించి చెప్తున్నప్పుడు తనకి ఉండే బాధ అంతా కూడా తను మర్చిపోతూ ఉండేది. తోతారాం చేస్తున్న ప్రయత్నాలన్నీ చూసిన నిర్మల తన కర్తవ్యాన్ని గుర్తు తెచ్చుకొని తను ఒక వైఫ్గా బిహేవ్ చేయాలని చెప్పి తోతారాంతో చక్కగా ప్రేమగా ఉండడానికి ట్రై చేస్తూ ఉండేది.
తను పిలవక ముందే తన దగ్గరికి వెళ్ళి మాట్లాడడం అవన్నీ చేస్తూ ఉండేది. ఇదంతా చూసిన తోతారం ఆశ్చర్యపోతాడు. ఎందుకంటే మొన్నటి వరకు అసలు నేను పిలిచినా చాలాసేపటికి వచ్చేది, అసలు నాతో సరిగ్గా మాట్లాడేది కాదు, ఇప్పుడేంటి ఇంత చేంజ్ వచ్చింది అని చెప్పేసి ఆశ్చర్యపోతాడు. అండ్ లోపల తన పెద్ద కొడుకైన మనసారాం, నిర్మల సేమ్ ఏజ్ కాబట్టి వాళ్ళు నవ్వుతూ మాట్లాడడం అవన్నీ చూసి ఇతను తప్పుగా అర్థం చేసుకుంటాడు. ఇదంతా మనసులోనే పెట్టుకొని అతను చాలా కోపాన్ని పెంచేసుకుంటూ ఉంటాడు. పిల్లలు చేసే అల్లరికి ఈ ఇంట్లో ఉన్న రుక్మిణి దాన్ని ఇంకా పెద్దది చేసి నిర్మలాని తిడుతూ ఉండేది. మధ్యలో వచ్చిన తోతారాం అప్పుడప్పుడు నిర్మలాని గసిరేవాడు, ఇటువైపు రుక్మిణిని కూడా గసిరేవాడు. ఇలా కొద్ది రోజులకి మనసారాం, నిర్మల చాలా క్లోజ్గా చక్కగా మాట్లాడుకోవడం ఇదంతా గమనించిన తోతారాం మనసారాంని బాగా తిడుతూ ఉంటాడు. నిర్మలాని కూడా తిడతాడు. ఇద్దరిని కూడా దూరంగా ఉండండి అన్నట్టు బిహేవ్ చేస్తూ ఉంటాడు. ఏ చిన్న పని చేయాలన్నా మనసారాం ఎక్కడికైనా స్కూల్కి వెళ్ళినా, గేమ్స్ ఆడడానికి వెళ్ళినా, ఇలా ఏం చేసినా సరే అతన్ని తిడుతూ ఉండేవాడు. సో ఒకరోజు మనసారాం చాలా బాధపడిపోతాడు. ఇదేంటి నాన్నలో ఇంత చేంజ్ చూసేసరికి తన వల్ల ఏం తప్పు జరిగిందో తెలియక మనస్సులోనే చాలా బాధపడిపోతూ ఉంటాడు. ఎలాగన్నా సరే తోతారం మనసారాంకిను నిర్మలాకి మధ్యన ఉన్న ఫ్రెండ్షిప్ని బ్రేక్ చేయడానికి నిర్మలానే లేనిపోనివన్నీ నీ మీద చెప్పింది అని తోతారం మనసారాంతో అనేసరికి మనసారాం చాలా బాధపడి తనతో ఎంతో స్నేహంగా ఉండి తన మంచి చెడులు చూసిన తన తల్లే తనని ఇలాగా ద్వేషిస్తుందా అని చెప్పేసి ఎంతో బాధపడతాడు. తన తండ్రిని తప్పుగా అనుకున్నందుకు ఎంతో విచారిస్తాడు. ఇలాగా ఉండగానే ఇంట్లో చిన్న చిన్న గొడవలు మొదలవుతూ ఉంటాయి. ఎంతసేపు తోతారాం నిర్మలాని మనసారాంని అనుమానిస్తూనే ఉంటాడు. అది అర్థం చేసుకున్న నిర్మల మనసారాంని చీటికి మాటికి తిట్టడం మొదలుపెట్టుద్ది. అతను కనిపిస్తేనే గసురుకోవడం మొదలుపెట్టుద్ది. ఎలాగన్నా సరే మనసారాంని దూరంగా ఉంచి తన భర్తకి తన మీద వచ్చిన అనుమానాన్ని పోగొట్టాలని ఎంతో ప్రయత్నిస్తూ ఉంటుంది. చివరికి మనసారాం ఆ ఇంట్లో జరుగుతున్న గొడవలన్నీ తట్టుకోలేక స్కూల్ హాస్టల్లోనే ఉండడానికి నిర్ణయించుకుంటాడు. స్కూల్ హాస్టల్కి వెళ్ళిపోతాడు. అక్కడే ఉండి చదువుకోవాలనుకుంటాడు. ఇంటి దగ్గర నుంచి ఎలాంటి రూపాయి కూడా తీసుకోకుండా స్కాలర్షిప్ మీద చదువుకోవాలని నిర్ణయానికి వస్తూ ఉంటాడు. ఇంటి దగ్గర నుంచి పని వాళ్ళు తెచ్చే స్వీట్స్ కానీ ఫుడ్ కానీ ఏది కూడా తినేవాడు కాదు. అన్నిటిని రిజెక్ట్ చేసి పంపించేస్తూ ఉండేవాడు. ఇలాగా కొన్ని రోజులకి మనసారాంకి చాలా ఫీవర్ వస్తుందన్నమాట. ఆ ఫీవర్ ఎంత హైగా ఉంటుందంటే డాక్టర్ కూడా వచ్చి కొంచెం చల్లటి ప్రదేశాలు, మంచి ప్రదేశాలకు ఎక్కడికైనా తీసుకువెళ్ళండి, అతను రిలాక్స్ అవ్వాలి, తను ఎందుకో చాలా ఇదిగా ఉన్నాడు అని వాళ్ళ ఫాదర్కి చెప్తాడు. కానీ వాళ్ళ ఫాదర్కి ఇంటికి తీసుకెళ్ళాలంటే భయం. ఎక్కడ మళ్ళీ నిర్మల మనసారాం చాలా సన్నిహితంగా ఉంటారు అనే భయంతో ఇంటికి తీసుకెళ్ళడానికి ఇష్టపడడు. అక్కడే హాస్టల్లో ట్రీట్మెంట్ ఇప్పించి వెళ్ళిపోతాడు. ఆ తర్వాత తన రెండో తమ్ముడైన జియారాం మనసారాంని చూడడానికి హాస్టల్కి వెళ్ళినప్పుడు అమ్మ చాలా బాధపడుతూ ఉంటుంది. నాన్న ఉన్నప్పుడు అలా గట్టిగా గసురుకోవడం, మాట్లాడడం అన్నీ చేస్తుంది. నాన్న లేనప్పుడు వెక్కి ఏడుస్తుంది. తన వల్లే ఇంట్లో గొడవలు జరుగుతున్నాయని ఎంతో బాధపడుద్ది. ఎన్నోసార్లు ఎన్నో విషయాలు నాకు చెప్పింది కానీ నాకు ఏమీ అర్థం కాలేదు. కానీ నాన్న రాగానే ఏడుపు ఆపేసి నవ్వుతూ వెళ్తుంది అని వాళ్ళ అన్నయ్యకి చెప్తాడు. ఇదంతా విన్న మనసారాం గుండె బద్దలైపోతుంది. కన్న తండ్రే తనని, తన సవతి తల్లిని అనుమానిస్తున్నాడు అని తెలుసుకున్న మనసారాంకి బ్రతకాలనే ఆశే పోతుందన్నమాట. ఎన్నో విధాలుగా వెక్కి ఏడుస్తాడు. తన వల్ల తన తల్లి కూడా మాటలు పడుతుందని తను బతకడం కన్నా చనిపోవడమే మేలనుకుంటాడు. ప్రతి ఒక్కరూ తన క్యారెక్టర్ని మెచ్చుకుంటూ ఉంటే తన తండ్రి తనను అనుమానిస్తున్నాడు అన్న విషయాన్ని తట్టుకోలేకపోతాడు మనసారాం. ఇంకా అప్పటి నుంచి తన బిహేవియర్లో చాలా చేంజ్ వచ్చేసుద్ది. మౌనంగా ఉండడం, ఉండి నవ్వడం, బగ్గరగా ఏడవడం. ఎప్పుడూ కూడా ఏ స్టూడెంట్, ఫ్రెండ్, టీచర్స్ కూడా అతను అలా చూడరు. అలా మారిపోతాడనమాట. వితిన్ 3 days అతని హాలాత్, అతని పరిస్థితి ఎంత విషమంగా మారిపోతుంది అంటే అసలు బెడ్ మీద నుంచి లెగలేకపోతూ ఉంటాడు. తిండి తినడం మానేశాడు, మంచినీళ్ళు తాగడం మానేశాడు. అతని ఎయిమ్ ఏంటంటే చచ్చిపోవాలి. తన వల్ల తనకి తన తల్లికి మాట వచ్చింది కాబట్టి తను చచ్చిపోవాలి అనుకున్న డిసైడ్ అయిపోయి ఫుడ్ కూడా తీసుకోవడం మానేస్తాడు. అంత క్రిటికల్ సిచ్యువేషన్లోకి వెళ్ళిపోతాడు. ఆఫ్టర్ 3 days బెడ్ మీద నుంచి కూడా లెగలేడనమాట. అలాంటి సిచ్యువేషన్లో తన తండ్రికి ఈ విషయం తెలిసి హాస్టల్కి పరిగెత్తుకొని వస్తాడు. అప్పటికే మనసారాం చాలా నీరసంగా అయిపోయి ఉంటాడు. బెడ్ మీద నుంచి కూడా కదలలేకపోతుంటాడు. ఎలాగన్నా సరే ఇంటికి తీసుకొని వెళ్ళండి, ఇతనికి ఇక్కడ ట్రీట్మెంట్ కాదు, ఇంట్లో ఉంచి ఇతన్ని రికవర్ చేయండి అని ఎంతమంది చెప్తున్నా సరే
మళ్ళీ ఇంటికి తీసుకెళ్తే నిర్మలాతో ఎక్కడ క్లోజ్గా ఉంటాడా అనే భయం ఒకవైపు, ఇంటికి తీసుకెళ్ళకపోతే తన కొడుకు దక్కడమేనో ఒక భయం ఒకవైపు, హాస్పిటల్కి తీసుకెళ్లాలా ఏం చేయాలని ఆలోచనలు, ఇవన్నీ అర్థం చేసుకున్న మనసారం పాపం ఎంతో బాధపడి, నేను ఇంటికి రాను, నన్ను ఈ చెట్టు కింద వదిలేయండి, ఓ గుడిసెలో పడేయండి, కొండ మీద వదిలేయండి, హాస్పిటల్లో పడేయండి, నన్ను ఎక్కడన్నా పడేయండి, కానీ నేను ఇంటికి మాత్రం రాను అని గట్టిగా ఏడవడం మొదలు పెడతాడు. ఇక తన ఫాదర్ తోతారాం అతన్ని ఒక హాస్పిటల్లో తీసుకెళ్ళి అడ్మిట్ చేస్తాడు. 3-4 డేస్ అయినా సరే తోతారాం ఇంటికి రాపోయేసరికి నిర్మల చాలా బాధపడుద్ది. వాళ్ళ వదిన రుక్మిణి దగ్గరికి వెళ్ళి ఏమైందో కనుక్కోమంటే ఆ రుక్మిణి బాగా తిట్టుద్ది, నీ వల్లే ఇదంతా జరిగింది అని. ఆ తర్వాత చిన్నోడైన సియారాం వచ్చి అన్నయ్యని హాస్పిటల్లో జాయిన్ చేశారు, బ్లడ్ కావాలంట, చాలా ఇదిగా ఉంది పరిస్థితి అని చెప్పేసరికి నిర్మల పరుగున హాస్పిటల్కి పరిగెత్తుద్ది తన బ్లడ్ ఇవ్వడానికి. హాస్పిటల్ బెడ్ మీద పడున్న మనసారాం ఆ తలుపుల వైపే చూస్తూ ఉంటాడు. నిర్మల ఎప్పుడు వస్తుందా, నిర్మల కాళ్ళ మీద పడి ఎప్పుడు క్షమాపణ చెప్దామా అని అట్టే చూస్తూ ఉంటాడు. ఇంతలో నిర్మలకి అక్కడికి వస్తుంది. నిర్మల రావడాన్ని చూసిన తోతారాం తనని తన కొడుకుని అనుమానించినందుకు మనసులో ఎంతో బాధపడతాడు. కాసేపు వాళ్ళిద్దరిని మాట్లాడనిద్దామనుకుంటాడు, కానీ బయటికి గట్టిగా నువ్వు ఎందుకు వచ్చావు, నీ అవసరం ఇక్కడ ఏం లేదు, నువ్వు వెళ్ళిపో అని గట్టిగా అరుస్తాడు. నిర్మల చాలా బాధపడుద్ది. ఆ నిర్మల వెళ్ళిపోతూ ఉంటున్న టైంలో ఎక్కడలేని ఓపిక తెచ్చుకున్న మనసారం వెళ్ళి తన తల్లి కాళ్ళ మీద పడి, తల్లి నన్ను క్షమించు, నా వల్ల నువ్వు ఎంతో అవమానాలు పడాల్సి వస్తుంది, మన ఇద్దరి ఏజ్ ఒకటి అయ్యేసరికి మన మధ్యన ఉన్న స్నేహాన్ని ప్రేమని తప్పుగా అర్థం చేసుకుంటున్నారు వీళ్ళు, నువ్వేంటో నాకు తెలుసు, నేనేంటో నీకు తెలుసు, ఆ భగవంతుడికి తెలుసు, మొత్తం అంతా కూడా మళ్ళీ జన్మంటూ ఉంటే నేను నీ రుణం తీర్చుకోవడానికి నీకు కొడుకుగా పుడతానమ్మా, స్వచ్ఛమైన ప్రేమని, తల్లి ప్రేమ నువ్వు నాకు ఇచ్చావు అని బొళ్ళున ఏడుస్తాడనమాట. ఎంత ఏడుస్తాడంటే అంత ఏడుస్తాడు. ఇక నిర్మల కూడా తన కన్నీళ్ళను ఆపుకోలేక తాను కూడా ఏడవడం మొదలుపెట్టుద్ది. ఇదంతా చూసిన తోతారాం తన కొడుకుని తన భార్యని అనుమానించినందుకు ఎంతో సిగ్గుపడతాడు. నిర్మల వెంటనే డాక్టర్ని పిలవండి, నా రక్తం ఇస్తాను, నేను నా బిడ్డని కాపాడుకుంటాను అని అనుద్ది. అప్పుడు తోతారాం లేదు, నీలాంటి దేవతని నేను అనుమానించాను, నన్ను క్షమించు, ఎలాగన్నా సరే మన బిడ్డని నేను కాపాడుతాను, నీ ప్రాణం చాలా విలువైనది, అది ఎంత విలువైనది అంటే మన కొడుకు అంత విలువైనది, సో నేను వేరే అరేంజ్మెంట్ చేస్తాను, మన బిడ్డని కాపాడుతాను అని చెప్తాడు. కానీ నిర్మల తన రక్తాన్నిచ్చి తన బిడ్డను కాపాడుకోవాలని చూస్తూ ఉంటుంది. ఇలా రక్తం తీస్తున్న టైంలోనే మనసారాం చచ్చిపోతాడు. ఆ బాధని తట్టుకోలేక మున్షి తోతారాం వెక్కి ఏడుస్తాడు. తన వల్లే తన బిడ్డ చనిపోయాడనే బాధను జీవితాంతం అతను మోస్తూనే ఉంటాడు. కానీ నిర్మల తన భర్తని ఓదారుస్తూనే ఉంటుంది. జరిగిపోయిన విషయాలు ఏది కూడా తను మాట్లాడేది కాదు. ఎంతసేపు కూడా తన భర్తని ఓదార్చడమే తన పనిగా పెట్టుకుంది. ఇలాగ కొన్ని రోజులు గడుస్తున్న టైంలో నిర్మలకి డాక్టర్ వైఫ్ అయిన సుధాకి మంచి స్నేహం కుదురుతుంది. వాళ్ళిద్దరూ కూడా రెగ్యులర్గా మాట్లాడుకోవడం జరుగుతూ ఉంటుంది. అలా మాటల మధ్యలో తన తండ్రి చనిపోవడం, తనకి ఆల్రెడీ సంబంధం కుదిరింది అది క్యాన్సిల్ అవ్వడం, ఆ తర్వాత వాళ్ళ అమ్మగారు తోతారాంకి ఇచ్చి పెళ్లి చేయడం, ఇవన్నీ కూడా సుధాకి చెప్తుంది. సుధా ఇదంతా విన్న తర్వాత తన హస్బెండే మొదట నిర్మలకి ఖాయమయ్యి పెళ్ళి ఆగిపోయిన వ్యక్తి అని తెలుసుకొని చాలా బాధపడుతుంది. ఆ విషయం డాక్టర్ అయిన భువన్ మోహన్ సిన్హాకి వెళ్ళి చెప్తుంది. నువ్వు ఇలా తప్పు చేశావని నిందిస్తుంది. ఆ నిందంతా విన్న భువన్ మోహన్ సిన్హా చాలా బాధపడతాడు. తన వల్ల ఒక అమ్మాయి ఎన్నో కష్టాలు పడుతుందని, అది సరిచేయడాని కోసమని నిర్మల చెల్లైన కృష్ణకి తన తమ్ముడికి వివాహం జరిపించాలని నిర్ణయించుకొని వాళ్ళ నాన్నగారికి లెటర్ రాస్తాడు. ఆశ్చర్యం ఏమిటంటే గ్రీడీ పర్సన్ అయిన ఆ బాబు బాలచంద్ర సిన్హా కూడా భువన్ మోహన్ సిన్హా మాట విని తన తమ్ముడితో కృష్ణ పెళ్లిని జరగడానికి ఒప్పుకుంటాడు. ఈ టైంలోనే నిర్మలకి ఒక పాప పుడుతుంది. అదే టైంలో నిర్మల వాళ్ళు ఉంటున్న ఇల్లు వేలం వేయాల్సి వస్తుంది. ఎందుకంటే మున్షీజీ ఒకరి దగ్గర అప్పు తీసుకొని తన దగ్గరున్న ఒక గ్రామాన్ని తాకట్టు పెడతాడు. బిడ్డ చనిపోవడంతో ఆ బాధలో ఇరుక్కుపోయిన మున్షి తోతారాం ఆ అప్పు తీర్చకుండా వాయిదాలు వేసుకుంటూ వస్తాడు. అతను కోర్టుకు వెళ్తాడు. ఆ కోర్టులో కూడా ఇతను ఏ విధంగా వాదించకపోయేసరికి ఆ ఇల్లు వేలం వేయాల్సి వస్తుంది. నిర్మల తన దగ్గరున్న నగలన్నీ తీసుకొచ్చి తన భర్తకి ఇచ్చి ఇంటిని విడిపించమని చెప్పుద్ది. అయినా భార్య నగలు అమ్మి ఇల్లు విడిపించడం తోతారాంకి ఇష్టం లేదు. అందుకని ఇల్లు వేలం వేస్తున్నా సరే ఏం మాట్లాడాడు.
నిర్మల తన బిడ్డను తీసుకొచ్చి భర్త ఒళ్ళో పెడుతుంది. కానీ అతను ఆ పాప మొహం చూడని కూడా చూడడు. ఎంతో బాధతో ఏడుస్తూ ఉంటాడు. నిర్మల వీటన్నిటికీ తనే కారణమని భావించి ఆ పాపను పట్టుకొని ఒక గదిలోకి వెళ్ళిపోయి వెక్కి వెక్కి ఏడుస్తూ ఉంటుంది. తను చేసిన తప్పును గుర్తు తెచ్చుకున్న తోతారాం వెనక్కి వెళ్ళి ఆ పాపను ఎత్తుకొని, నువ్వు అచ్చం నా బిడ్డ మనసారాంలాగే ఉన్నావు, నువ్వు నా బిడ్డవే, నా కోసమే నువ్వు మళ్ళీ పుట్టి వచ్చావు, ఈసారి నువ్వు ఎక్కడికన్నా వెళ్ళావంటే నీ రెక్కలు పట్టుకొని ఈడ్చుకొచ్చేస్తాను అని చెప్పి ఆ బిడ్డని ఎంతో గారాభంగా ఎత్తుకొని ముద్దాడుతూ ఉంటాడు. రుక్మిణి కూడా ఎంతో సంతోషపడుతుంది. తోతారం మళ్ళీ నెమ్మదిగా ఆశ అనేది జీవితం మీద పెంచుకొని బ్రతకడానికి ప్రయత్నిస్తూ ఉంటాడు. ఇటు తన చెల్లెలు కృష్ణకి పెళ్లి నిశ్చయం అవ్వడంతో పుట్టింటికి బయలుదేరుద్ది నిర్మల. నిర్మలని వాళ్ళమ్మ ఎంతో ఇదిగా ఊహించుకుంటుంది. చాలా ఏళ్ల తర్వాత చూస్తుంది కదా, ఎంతో ఒళ్ళు చేసి ఉంటుంది, బాగా డబ్బు కలిగిన కుటుంబం, చక్కగా మంచి రంగు ఆభరణాలు, సూపర్గా ఉంటుంది అని ఏయో కలలు కంటూ ఉంటుంది. కానీ అచ్చం ముసలిదానిలా తయారైన తన కూతుర్ని చూసి నిర్మల వాళ్ళ అమ్మగారు ఎంతో ఏడుస్తారు. వెంటనే అతనికి విడాకులు ఇచ్చేసే అన్నట్టు ఎంతో పరోక్షంగా కూడా మాట్లాడతారు. అవన్నీ విన్న నిర్మల అదేం పర్లేదు, నేను బాగానే ఉన్నానని వాళ్ళ అమ్మని ఓదారుస్తుంది. తన పేరు మీద అక్కడికి 500 ఎవరు పంపించారని తెలుసుకొని చాలా ఆశ్చర్యపోయింది నిర్మల. ఇంతకన్నా పెద్ద ఆశ్చర్యం ఏమిటంటే, కట్నం లేకుండా బాలచంద్ర సిన్హా తన రెండో కొడుక్కి తన చెల్లెల్ని చేసుకోవటం. దీనికి కారణం తన మొదటి కొడుకు భువన్ మోహన్ సిన్హా అని తెలిసి తనని రిజెక్ట్ చేసిన ఆ వ్యక్తి ఈ పెళ్ళిని కుదిర్చాడా అని ఎంతో ఆశ్చర్యపోతుంది. పొద్దుపోయిన తర్వాత తన చెల్లెలతో పాటు ఎన్నో కబుర్లు చెప్పుద్ది, జరిగిన విషయాలన్నీ చెప్పుద్ది. తండ్రి వయసు ఉన్న ఆ వ్యక్తిని పెళ్లి చేసుకోవడం, ఆ పిల్లలతో ప్రేమగా ఉండడం, తన భర్త తోతారాం తన పెద్ద కొడుకు మనసారాంతో తనకి అఫైర్ ఉందని అనుమానించడం, అతను ఆ బాధను తట్టుకోలేక చనిపోవడం, ఇలా జరిగిందంతా చెప్పి ఎంతో బాధపడుతుంది. ఎవరి తలరాతకి ఎవరు కారణం అని చెప్పేసి జీవితంతో రాజీ పడ్డాను, దాని గురించి వదిలేసి నీ భర్త గురించి చెప్పు అని అడుగుద్ది. అప్పుడు కృష్ణ చాలా ఉత్సాహంగా తన భర్తకి ఖద్దర్ అంటే ఇష్టమని, ఆయన కోసమే చరకా నేర్చుకొని తను ఖద్దరు నూలుని నూలుతున్నానని, దాంతో ఒక మంచి వస్త్రం తయారు చేసి తన భర్తకి ఇస్తానని ఎంతో సంతోషంగా చెప్పుద్ది. ఇదంతా విన్న నిర్మల చాలా హ్యాపీ ఫీల్ అవుద్ది. పెళ్ళికి ఒక్కరోజు ఉందనగా మున్షి తోతారాం వాళ్ళ అత్తగారింటికి వస్తారు. పెళ్లి హడావిడి చాలా బాగా జరిగిపోతూ ఉంటుంది. అయితే సుధా కూడా ఇటు నిర్మల స్నేహితురాలుగా ఆ ఇంట్లో తిరుగుతూ ఉంటుంది తప్ప తనే పెళ్లి కొడుకు వదిన హోదాలో ఉందని నిర్మలకి తెలిసేలాగా బిహేవ్ చేయదు. అందరితో కూడా చాలా చలాకీగా సరదాగా తిరుగుతూ ఉంటుంది. అయితే నిర్మలకి పెళ్లి కొడుకు అన్నయ్య అయిన భువన్ మోహన్ సిన్హాని చూడాలనే కోరిక కలుగుద్ది. ఎందుకంటే తనని రిజెక్ట్ చేసినందుకు అతనికి చివాట్లు పెట్టాలి, తిట్టాలి, ఏదో ఒకటి ఆట పట్టించాలి అనే ఆలోచన నిర్మల మనసులో ఉంటుంది. ఈ డాక్టరే భువన్ మోహన్ సిన్హా తనని రిజెక్ట్ చేసిన పెళ్లి కొడుకు అని తెలుసుకున్న నిర్మల చాలా ఆశ్చర్యపోద్ది. సుధా ఇదంతటికి కారణం, ఈ పెళ్లి జరగడానికి ముఖ్య కారణం సుధాను, అలాగే భువన్ మోహన్ సిన్హా అని తెలిసి ఎంతో సంతోషపడుతుంది. అతన్ని తిట్టాలి, అతని ఆట పట్టించాలి అనుకున్న ఆవిడ చేతులు జోడించి, ఇలాగ మీరు ఎప్పుడూ కూడా చాలా మంచిగా ఉండండి, అదే నేను కోరుకుంటున్నాను అని ఎంతో వినయంగా నమస్కరించుద్ది. పెళ్ళి ఎంతో అద్భుతంగా జరుగుద్ది. నిర్మలకి వాళ్ళ అమ్మగారు ఇల్లు వదిలి వెళ్ళాలని అస్సలు అనిపించదు. మున్షి తోతారాం అలాగే సుధా ఎన్నో ఉత్తరాలు రాస్తూ ఉన్నా సరే నిర్మల పుట్టింట్లోనే ఉంటుంది తప్ప అత్తగారింటికి వెళ్ళదు. ఇంకా ఒకరోజు అనుకోకుండా సుధా తన బిడ్డ అయిన సోహన్ని తీసుకొని నిర్మల వాళ్ళ పుట్టింటికి వెళ్తుంది. నిర్మలాని ఒప్పించి అక్కడి నుంచి తోతారాం ఇంటికి తీసుకెళ్లాలనుకుంటుంది. అక్కడ తోతారాం ఇంట్లో చిన్నోడు జియారాం అలాగే సియారాం ఇద్దరూ కూడా తోతారాం మాట అస్సలు వినటం లేదని, జియారాం వాళ్ళ నాన్నని ఎదిరిస్తున్నాడని, ఆ తమ్ముడైన సియారాంని కూడా చెడగొడుతున్నాడని చెప్పడంతో తండ్రి ఉన్నప్పుడే వీళ్ళు ఇంత ఇదిగా ఉంటే తండ్రి లేకపోతే రేపు వీళ్ళు ఎలా ప్రవర్తిస్తారా అని నిర్మల చాలా భయపడిపోతుంది. అలాగే తన కూతురు భవిష్యత్తు ఏంటా అని కూడా ఎంతో గాబరా పడుతుంది. ఇంతలో ఆ సుధా వాళ్ళ అబ్బాయి సోహన్కి అనుకోకుండా జ్వరం వచ్చుద్ది.
అయితే అక్కడ ఉన్న పెద్దవాళ్ళు, నిర్మల వాళ్ళ అమ్మ కళ్యాణి వీళ్ళందరూ కూడా దిష్టి తగిలి ఉంటుంది అని చెప్పి దిష్టి తీయించడం అలాంటివి చేస్తారు. ఇంకా జ్వరం అది ఎక్కువైపోతుంది. ఆ తర్వాత తాయెత్తులు కట్టడం అలాంటివి చేస్తారు తప్ప మందులు అనేవి వేరు. అనుకోకుండా ఆ బాబు చనిపోతాడు. దానికి సుధా ఎంతో బాధపడుతుంది. నిర్మల, కళ్యాణి అందరూ కూడా చాలా బాధపడతారు. ఈ విషయం తెలుసుకున్న భువన్ మోహన్ సిన్హా ఎంతో కుమిలిపోతూ ఉంటాడు. ఇంకా నిర్మల సుధాని ఓదార్చి డాక్టర్ ఇంటికి తీసుకెళ్ళుద్ది. ఆ డాక్టర్ తన బిడ్డే మొదటి బిడ్డ, తల్లిదండ్రులు ఉన్నా సరే ఎలాంటి వైద్యం లేకుండా చనిపోయాడు అని ఎంతో బాధపడతాడు. ఏదైతే జరిగిందో అదంతా భగవంతుడి లీల అని తన భార్యని ఓదారుస్తాడు. సుధాకి కూడా కొంచెం ఉపశమనం కలుగుతుంది. కానీ ఈ సొసైటీ ఎలాంటిదో తెలుసా? ఎవరైతే బాధపడుతున్నారో వాళ్ళని ఇంకా బాధ పెడుతూ ఉంటుంది. కష్టంలో ఉన్న వాళ్ళని ఇంకా కష్టపెట్టి మాటలు అంటూనే ఉంటుంది. ప్రతి ఒక్కరూ కూడా ఆ ఊర్లో ఉన్న అందరూ కూడా నిర్మలాని నిందించడం మొదలుపెట్టారు. నిర్మలాని రెండో పెళ్లి చేసుకోవడం వల్లే తోతారాం కుటుంబం అలాగైపోయిందని ప్రతి ఒక్కరూ కూడా తోతారాంని నిర్మల గురించి మాట్లాడడం స్టార్ట్ చేశారు. ఈ మాటలన్నీ పిల్లలైన జియారాం, సియారాం వింటూ ఉండేవారు. తన మొదటి భార్య ఎంతో మంచిదని, రెండవ భార్య అయిన నిర్మల వల్లే వాళ్ళ కుటుంబం నాశనం అయిపోయిందని, వాళ్ళ అన్నయ్య చనిపోయాడని ఇలాగా మాటలన్నీ విన్న జియారాం, సియారాం వాళ్ళ తండ్రి మీద అలాగే నిర్మల మీద ద్వేషాన్ని పెంచుకుంటూ ఉంటారు. ప్రతి విషయానికి కూడా జియారాం తన తండ్రితో పోట్లాడుతూనే ఉండేవాడు. ఇదంతా గమనించిన తోతారాం ఇప్పుడే ఇలాగుంటే రేపు నిర్మల వచ్చిన తర్వాత నిర్మలని కూడా ఇలాగే నిందిస్తూ ఉంటాడు అని చెప్పి ఎంతో బాధపడుతూ ఉంటాడు. డాక్టర్ సిన్హా ఇదంతా గమనించి జియారాంని మాటల్లో పెట్టి తన ఇంటికి తీసుకొని వెళ్ళి తను చేసేది తప్పని, తల్లిదండ్రులను అలా నిందించకూడదని చెప్పి ఎంతో మంచి చెప్తాడు. సో జియారాంకి కూడా తను చేస్తుంది తప్పు అని రియలైజ్ అయ్యి వాళ్ళ నాన్న మీద గౌరవాన్ని పెంచుకొని ఇలా ఉండకూడదు అని నిర్ణయించుకొని ఇంటికి వెళ్తాడు. లేటుగా ఇంటికి వెళ్ళేసరికి తోతారాం మళ్ళీ జియారాంని తిట్టడం మొదలు పెడతాడు. ఎంతో వినయంగా సమాధానం చెప్తాడు జియారాం. కానీ ఆ టైంలో తోతారాం దాన్ని కూడా సెటైర్ వేస్తూ మాట్లాడడంతో వీడికి ఇంకా కోపం ఎక్కువైపోయి నీ వల్లే ఇదంతా జరిగింది అని ఫుల్గా రివర్స్ అయిపోతాడనమాట. ఇంకా తనలో మంచితనం అనేది ఏదైతే ఉందో అదంతా కూడా వదిలేసి ఇలా ఉంటే అసలు కుదరదని చాలా రఫ్గా మాట్లాడడం మొదలు పెడతాడు. ఇంటికొచ్చిన నిర్మల జియారాం ప్రవర్తన చూసి చాలా ఆశ్చర్యపోద్ది. కూతురికి మిఠాయి తీసుకురావడానికి వెళ్ళిన తోతారాం మిఠాయి తీసుకొచ్చి తన ఇద్దరు బిడ్డలు జియారాం, సియారాం కూడా మిఠాయిలు పంపిస్తాడు. కానీ జియారాం తను తినడు, అలాగే తన తమ్ముడైన సియారాంని కూడా తిననివ్వడు. ఆ మిఠాయిలను విసిరి కొడతాడు. నిర్మల వెళ్ళి మాట్లాడాలనుకుంటుంది. కానీ మున్షి తోతారాం నిర్మలాని ఆపి నేనే వాళ్ళ అన్నయ్య మన్సారాంకి విషం పెట్టి చంపానని మాట్లాడుతున్నాడు, వాడు చాలా మారిపోయాడని ఎంతో బాధపడతారు. ఇదంతా సైడ్ నుంచి వింటున్న జియారాం ముందుకొచ్చి నేను చెప్పిన దాంట్లో తప్పేముంది, మీరే మా అన్నయ్యని చంపేశారు అని మాట్లాడడంతో నిర్మలకి చాలా కోపం వచ్చి ఇంకా ఆపు, అలా మాట్లాడకూడదు అని అంటుంది. సో అలాగ నిర్మల ఎప్పుడైతే గట్టిగా మాట్లాడుద్దో అప్పుడు తోతారాం కూడా కోపం ఇంకా ఎక్కువయ్యి జియారాంని కొట్టడానికి వెళ్తాడు. వెంటనే నిర్మల అడ్డం వెళ్ళడంతో ఆ దెబ్బ నిర్మలకి తగులుద్ది. ఈయనకి ఇంకా కోపం ఎక్కువైపోయి అతన్ని కొట్టడానికి వెనకాల వెళ్తూ ఉంటుంటే జియారాం గట్టిగా అరుస్తూ అసలు ఇంట్లో నీ వల్ల ఇదంతా జరుగుతుంది, నువ్వు ఒక మంచి తండ్రి కాదు అని అరుచుకుంటూ బయటికి వెళ్ళిపోతాడు. ఇదంతా విన్న రుక్మిణి ఎదిగిన బిడ్డ మీద చెయ్యెత్తడం సరికాదు అని వాళ్ళ తమ్ముడిని నిందించుద్ది. పాపం నిర్మల వెక్కెక్కి ఏడ్చుద్ది. ఇంటికి వచ్చానో లేదో పిల్లలు ఇలా ఉన్నారు అని చెప్పేసి ఆ దేవుడిని తలుచుకొని బాధపడుతూ ఉంటుంది. ఆ రోజు రాత్రి నిర్మలాకి సరిగ్గా నిద్ర పట్టదు. ఒక పుస్తకం చదువుకుందామని పుస్తకం తీసి చదువుతూ అలాగే నిద్రపోతుంది. ఆ నిద్రలో తన గదిలోకి ఎవరో వచ్చినట్టు అనిపించి కళ్ళు తెరిచి చూసేసరికి జియారాం తన గదిలో నుంచి బయటికి వెళ్ళడం నిర్మల గమనించుద్ది. సర్లే అని ఊరుకుంటుంది. జియారాం నిర్మల నగల సంచి ఏదైతే ఉందో దాన్ని తీసుకొని పారిపోతాడు. ఆ మరుసటి రోజు జియారాంని నిర్మల అడుగుద్ది, నువ్వు మిడ్ నైట్ ఎందుకు నా గదిలోకి వచ్చావు అంటే, నేను అసలు నీ గదిలోకి రాలేదు, నేను సినిమాకి వెళ్ళి ఇప్పుడే వస్తున్నాను, గబుక్కున ఏదైనా పోయిందంటే రాత్రుల్లో నా మీద నిందొచ్చుద్దని నేను అసలు ఇంట్లోనే ఉండట్లేదు అంటాడు. సరే అని చెప్పి కాసేపు బయటికి వెళ్దాము సుధా దగ్గరికి అని నిర్మల తన నగల సంచిలో నుంచి నగలు తీసుకుందామని చూస్తే ఆ నగల సంచే కనబడదు. ఎంతో వెతుకుద్ది, ఇల్లంతా వెతుకుద్ది, అయినా సరే ఆ నగల సంచి కనబడదు. ఆ నగలే తన కూతురికి భవిష్యత్ అని, రేపు తనకేమైనా అవసరమైతే ఆ నగలే పెట్టుబడిలాగా ఉంటాయి అని ఎంతో ఆశ పెంచుకున్న నగలు
కనిపించకపోయేసరికి నిర్మల చాలా బాధపడుద్ది. ఇల్లంతా వెతుకుద్ది. ఆ బిడ్డ దగ్గరికి వెళ్ళి చేతులు పట్టుకొని, నాన్న నేను ఎవ్వరికీ చెప్పను, ఏమైందో చెప్పు అని అడుగుద్ది. పాపం జియారాం ఆ తల్లి బాధను చూసి నిజం చెప్పాలనుకున్నా చెప్పలేడు. ఎందుకంటే ఆ నగలు ఆల్రెడీ వాళ్ళ ఫ్రెండ్స్కి ఇచ్చి వేరే చోట తక్కువ ధరకి అమ్మిచ్చేశాడు కూడా. మున్షి తోతారం మధ్యాహ్నం ఇంటికి వచ్చేసరికి నగలు పోయాయని తెలిసి పోలీస్ కంప్లైంట్ ఇద్దామనుకుంటే నిర్మల వద్దు అని వాదిచ్చుద్ది. ఇంట్లోనే ఉంటే వెతుకుదాము అని చెప్పుద్ది. కానీ తోతారం పోలీస్ కంప్లైంట్ ఇస్తాడు. పోలీసులు వస్తారు, వాళ్ళు దర్యాప్తు చేస్తారు. మేము నగలు ఇప్పించగలమో లేదో మాకు తెలియదు, కానీ దొంగనైతే ఖచ్చితంగా పట్టుకుంటామని జియారామే దొంగతనం చేశాడని కనిపెడతారు. ఆ విషయం తనకి ముందే తెలుసని నిర్మల చెప్పడంతో మున్షి తోతారం ఎంతో ఆశ్చర్యపోతాడు. ఈ విషయం ముందే నాకు చెప్పొచ్చు కదా అంటే, సవతి తల్లి బిడ్డ మీద నింద వేస్తుందని అందరూ అంటారు, అందుకే నేను చెప్పలేదు అని అంటుంది. ఇటు తను దొరికిపోయాడని తెలుసుకున్న జియారాం ఆత్మహత్య చేసుకొని చనిపోతాడు. అర్ధరాత్రి అయినా సరే ఇంకా బిడ్డ ఇంటికి రాకపోవడంతో మున్షి తోతారం బిడ్డను వెతుక్కుంటూ వెళ్ళబోతుంటే డాక్టర్ సిన్హా అదే టైంకి వచ్చి మున్షి తోతారంకి ధైర్యం చెప్పి తన బిడ్డ చనిపోయాడని చెప్తాడు. ఆ మాట విన్న తోతారం బుల్లెట్ తగిలితే ఈ వ్యక్తి ఎలా పడిపోతాడో అలా హఠాత్తుగా పడిపోయాడు అక్కడికక్కడే. వీటన్నిటి మధ్యన నిర్మల మనసు ఫుల్లుగా విరిగిపోయింది. ఇప్పుడు ఆవిడకి తన కూతురు భవిష్యత్తు తప్ప వేరే ఏది కనిపించేది కాదు. ప్రతి రూపాయి, అర్ధ రూపాయిని కూడా జాగ్రత్తగా దాస్తూ వచ్చింది. తను ఖర్చులు తగ్గించేసుకుంది. ఇంట్లో కూడా ఎక్కువగా ఖర్చులు పెట్టకుండా చూసుకునేది. కష్టపడి డబ్బులు తీసుకొచ్చిన తోతారాంని ఆ డబ్బులు సరిపోవట్లేదని గసురుకుండేది. ఇంకా మిగిలిన ఒకే ఒక్క కొడుకు సియారాం. ఆ సియారాం పరిస్థితి కూడా చాలా దారుణంగా అయిపోయింది. నిర్మల ఎప్పుడూ కూడా సియారాంని గసురుతూ ఉండేది. ఏదో ఒక పని చెప్పి మార్కెట్కి పంపిస్తూనే ఉండేది. ఇటు స్కూల్కి సరిగ్గా వెళ్ళేవాడు కాదు, ఇంట్లో కూడా సరిగ్గా చదువుకోవడానికి టైం కూడా ఉండేది కాదు. ఒకరోజు సియారాం తెచ్చిన నెయ్యి చీసా నిర్మలకి నచ్చదు. అది కల్తీ నెయ్యి అని చెప్పేసి మళ్ళీ వాపస్ ఇచ్చేయమని పంపించుద్ది. ఆ షాప్ వాడు నేను వాపస్ తెస్తే తీసుకొని ముందే చెప్తాడు. కానీ సియారాంకి అది తీసుకెళ్ళి ఇవ్వడం తప్ప వేరే గత్యంతరం లేక ఆ షాపు వాడితో వాదిస్తున్న టైంలో అక్కడికి ఇద్దరు సాధువులు వస్తారు. వాళ్ళిద్దరూ కూడా దొంగ సాధువులు అనమాట. మాయ మాటలు చెప్పి పిల్లల్ని ఎత్తుకుపోయే సాధువులు. వాళ్ళు వచ్చి సియారాం పరిస్థితిని అర్థం చేసుకొని ఆ షాపు వాడితో మాట్లాడి మంచి గీ చీసాని ఆ సియారాంకి ఇప్పించి మాటల్లో పెట్టి తనకి సవతి తల్లి ఉందని, తన వల్ల ఎన్నో బాధలు పడుతున్నాడని తెలుసుకొని ఓదారుస్తున్నట్టు నటిస్తూ అతన్ని ఎత్తుకుపోవడానికి ప్లాన్ వేస్తారు. సియారాంతో ఎంతో ప్రేమగా మాట్లాడి మళ్ళీ ఈసారి తనని కలవమని చెప్పి ఆ ఇద్దరు దొంగ సాధువులు చెప్తారు. నెయ్యి చీస తీసుకుని ఇంటికి వెళ్ళేసరికి లేట్ అవ్వడంతో నిర్మల సియారాంని మళ్ళీ తిట్టుద్ది. ఆ తిట్లు వినలేక సియారాం చాలా బాధపడతాడు. ఇంట్లో వంట చేయడానికి కట్టెలు లేవు, వెళ్ళి కట్టెలు తీసుకురమ్మని చెప్తే నాకు స్కూల్కి లేట్ అయిపోతుంది అని చెప్పేసి సియారాం స్కూల్కి వెళ్ళిపోతాడు. స్కూల్కి ఎప్పుడు లేటుగా వెళ్ళడం వల్ల ఎన్నోసార్లు పాపం దెబ్బలు తింటూ ఉంటాడు. అలాగే టీచర్ బెంచ్ మీద నుంచోమని పనిష్మెంట్స్ కూడా ఇస్తూనే ఉంటారు. వీటన్నిటి వల్ల సియారాం ఎంతో బాధపడుతూ ఉంటాడు. ఇంకా రాత్రికి ఇంటికి వస్తాడు సాయంత్రం. అప్పటికి వెంటనే నిర్మల అతన్ని బజార్కి వెళ్ళి కూరగాయలు తీసుకురమ్మనుద్ది. అసలు నేను పొద్దునుంచి ఏమీ తినలేదు, కనీసం ఒక గ్లాసు మంచినీళ్ళన్నా ఇచ్చి నన్ను తాగమని కూడా అనట్లేదా మీరు? ఇంత చేసే పని బయట ఎక్కడన్నా చేశానంటే కనీసం వాళ్ళు భోజనం అన్నా పెడతారు అని చెప్పేసి సియారాం ఎంతో బాధపడతాడు. అదంతా విన్న నిర్మల మన ఇంటి పనులు మనమే చేసుకోవాలని చెప్పుద్ది. నేను మీ నాన్న ఈ ఇంటి కోసమే కష్టపడుతున్నామని రివర్స్లో మాట్లాడుద్ది తప్ప ప్రేమగా అతన్ని దగ్గరికి తీసుకొని ఓదార్చదు. ఎలాగన్నా ఇంట్లో నుంచి పారిపోవాలి, ఆ సాధువులతో పాటు ఎక్కడికన్నా వెళ్ళిపోవాలని నిర్ణయించుకుంటాడు సియారాం. కానీ వాళ్ళ అత్త రుక్మిణి గుర్తొచ్చి ఇంటికి తిరిగి వస్తాడు. కానీ అదే టైంలో దారిలో ఆ దొంగ సాధువులు అతనికి కనిపిస్తారు. మాయ మాటలు చెప్పి ఆ దొంగ సాధువులు సియారాంని తనతో పాటు తీసుకువెళ్ళడానికి నిర్ణయించుకుంటారు. వాళ్ళు సియారాంని వాళ్ళతో పాటు తీసుకొని వెళ్ళిపోతారు. తోతారం ఎంతో కష్టపడి పని చేస్తున్నా డబ్బులు సరిగ్గా వచ్చేవి కాదు. ఒకరోజు అవి కూడా డబ్బులు ఏమీ లేకుండా ఇంటికి రావాల్సి వస్తుంది. సో నిర్మల వంట చేయలేదని తెలిసి అప్పటికే చాలా ఆకలితో ఉన్న తోతారం ఎంతో దిగులుగా సియారాం ఏడి అని అడిగితే తిండి కూడా తినకుండా వెళ్ళిపోయాడు, ఇంకా రాలేదు అని నిర్మల చెప్పడంతో పిల్లవాడి మీద అలాగ గసురుకునేదని ఆ బాబుని వెతకడానికి వెళ్తాడు. ఎక్కడా కూడా బాబు కనబడడు.
ఇంటికి వచ్చిన తోతారాంని నిర్మల బాబేడి అంటే కనబడలేదని చెప్తే, సరే భోజనానికి రమ్మంటే గసిరేసి నిర్మలని నాకు భోజనం వద్దని చెప్పి వెళ్ళి బాధపడుతూ ఉంటాడు. అలా 2 రోజులు వెతుకుతాడు, కానీ సియారాం ఎక్కడ కనబడడు. నిర్మల కూడా బాబుని వెతుకుతూ ప్రతి ఇంటికి వెళ్ళుద్ది. వాళ్ళిద్దరూ ఒకరినొకరు చూసుకొని చాలా కోపంతో తోతారాం నిర్మలని తిడతాడు, నీ వల్లే ఇదంతా జరుగుతుంది అని చెప్పి. పాపం నిర్మల ఎంతో ఏడుస్తుంది. కనీసం ఆ చావైనా నాకు రావట్లేదు, నేను ఎన్ని నిందలు పడాల్సి వస్తుందో అని చెప్పి ఎంతో బాధపడుద్ది. నిర్మల రాత్రంతా ఏడుస్తూనే ఉంటుంది. ఏ విధంగా చూసినా తన మీదకే నింద వస్తుంది అని ఎంతో బాధపడుతుంది. మనసారాం చనిపోవడం, జియారాం దొంగతనం చేసి పారిపోవడం, ఆత్మహత్య చేసుకోవడం, ఇప్పుడు సియారాం కనపడకుండా పోవడం, వీటన్నిటికీ తన మీదకే నింద వస్తుంది. తన సవతి తల్లిగా రావడం వల్ల ఇదంతా జరిగిందని తనలో తాను చాలా కుమిలిపోతుంది. ఇటు తోతారాం బిడ్డని వెతకడానికి వెళ్ళాలి, ఏమైనా డబ్బులుంటే ఇవ్వమని నిర్మలాని అడుగుతాడు. నిర్మల ఇస్తాను అనదు, ఇవ్వను అనదు, సైలెంట్గా నుంచుండిపోతుంది. అది అర్థం చేసుకున్న తోతారం సైలెంట్గా అక్కడి నుంచి వెళ్ళిపోవడానికి ప్రయత్నిస్తాడు. ఎక్కడికి వెళ్తున్నారో తెలుసుకోవాలని చెప్పి నిర్మల తన పాపని వాళ్ళ నాన్న దగ్గరికి పంపించి అడిగితే, ఆ పాపకి వాళ్ళ నాన్న మీ అన్నయ్యని వెతకడానికి వెళ్తున్నానమ్మా అని చెప్పేసి సమాధానం చెప్తాడు. ఎక్కడున్నాడో పిల్లోడు తెలియకుండా ఎంత వెతికినా వ్యర్థం అని నిర్మల మనసులో అనుకుంటుంది. ఎలాగన్నా సరే ఆయన్ని ఆపాలనుకుంటుంది, కానీ అప్పటికే టాంగా బయలుదేరి వెళ్ళిపోద్ది. 1 నెల గడిచిపోయింది, అయినా తోతారాం ఇంటికి రారు. నిర్మల చాలా బాధపడుతుంది. ఇప్పుడు ఆవిడ బాధ తోతారాం రానందుకు కాదు, ఇల్లు ఎలా గడుస్తుంది, తన బిడ్డని ఎలా పోషించుకోవాలి అని దిగులు పడిపోతుంది. ఇంత బాధల్లో టెన్షన్స్లో తనకున్న ఒకే ఒక ఓదార్పు తన ఫ్రెండ్ సుధా. వాళ్ళ ఇంటికి వెళ్ళి అప్పుడప్పుడు మాట్లాడుతూ ఉండేది. ఒకరోజు ఎర్లీ మార్నింగ్ వాళ్ళ ఇంటికి వెళ్ళింది. ఆ టైంలో సుధా స్నానానికి వెళ్ళింది. ఈలోపు అక్కడికి వచ్చిన డాక్టర్ భువన్ మోహన్ సిన్హా తన కళ్ళజోడు కనబడకపోతే ఆయనకి కళ్ళజోడు చూసి నిర్మల ఆ కళ్ళజోడు అతనికి ఇస్తుంది. అన్ఎక్స్పెక్టెడ్గా నిర్మల అని భువన్ మోహన్ సిన్హా కాసేపు నాతో కూర్చొని కబుర్లు చెప్పు అనేసరికి ఆవిడ చాలా కంగారు, భయపడిపోతుంది. ఎందుకంటే ఆ ప్రవర్తనలో ఆవిడకి తేడా కనిపిస్తుంది. అక్కడి నుంచి పరిగెత్తుకొని వెళ్ళిపోతున్న టైంలో సుధా స్నానం చేసి ఆ రూమ్లోకి ఎంటర్ అవుతూ ఉంటుంది. తిను ఏమీ మాట్లాడకుండా ఏడ్చుకుంటూ చాలా ఫాస్ట్గా వెళ్ళిపోద్ది. విషయం అంతా అర్థం చేసుకున్న సుధా నిర్మల దగ్గరికి వెళ్ళి ఏం జరిగింది అని బతిమాలి ఒట్టేయించుకుంటే, అప్పుడు నిర్మల నాకు అసలు చావనేది ఎందుకు రావట్లేదు, ఎన్ని కష్టాలు పడుతున్నానో, ఇంకా వేరే నిందలు మోసే స్థితిలో నేను లేను అని చెప్పి చాలా ఏడ్చుద్ది. తను అర్థం చేసుకొని సుధా ఇంటికి చాలా వేగంగా వచ్చుద్ది. తన భర్తని బాగా తిట్టుద్ది. కోపంలో ఇష్టం వచ్చినట్టు తిట్టేసుద్ది అనమాట. ఆ బాధని భరించలేక తను చేసింది తప్పని తెలుసుకున్న భువన్ మోహన్ సిన్హా సూసైడ్ చేసుకొని చనిపోతారు. ఆ నెక్స్ట్ డే నిర్మలకి ఈ విషయం తెలుసుద్ది. భువన్ మోహన్ సిన్హా చనిపోయాడని వాళ్ళ వదిన రుక్మిణి చెప్పుద్ది. కొంతమంది విషం తాగి చనిపోయాడు అంటున్నారు, కొంతమంది హార్ట్ అటాక్ అంటున్నారు. అసలు ఏం జరిగిందో ఏమో ఆ దేవుడికే తెలుసు అంటూ ఆవిడ ఎంతో బాధపడి అక్కడి నుంచి వెళ్ళుద్ది. నిర్మల జరిగిందంతా తన వల్లే అని తెలుసుకొని సుధా ఏం అర్థం చేసుకొని ఆయన ఏమనిందో, అతను ఇంత పని చేశాడు, అందం, చదువు, గుణం ఉన్న ఒక మంచి డాక్టర్ తన వల్ల ఆత్మహత్య చేసుకొని చనిపోయాడని నిర్మల ఎంతో దుఃఖపడుద్ది. సుధాని పలకరించడానికి వాళ్ళ ఇంటికి వెళ్ళుద్ది. ఒకరి ఒకరు గట్టిగా హత్తుకొని ఏడవడం స్టార్ట్ చేస్తారు. కాసేపటికి తేరుకున్న సుధా నిర్మలని బాధపడుద్దని, జరిగిన దాంట్లో తన తప్పేమీ లేదని ఒకరినొకరు ఓదార్చుకుంటారు. తర్వాత సుధా వాళ్ళ మరిది వచ్చి సుధాని వాళ్ళ ఇంటికి తీసుకొని వెళ్ళిపోతాడు. నిర్మల జీవితం ఎంత దారుణంగా అయిపోతుందంటే, ఇప్పుడు ఉన్న ఇల్లును కూడా మార్చేసి గాలి వెలుతురు లేని ఒక చిన్న ఇల్లును అద్దెకి తీసుకొని ఆ ఇంట్లో నిర్మల కూతురు ఆశ, అలాగే వాళ్ళ వదిన రుక్మిణి ఉంటూ ఉంటారు. చాలా రోజులు గడిచే కొద్దీ నిర్మలకి దిగులు ఎక్కువైపోయి అనారోగ్యం పాలవుతుంది. ఎంతగా ఆరోగ్యం చెడిపోయిందంటే డాక్టర్లు కూడా 2-3 రోజుల కన్నా ఎక్కువగా బ్రతకదు అనే స్టేజ్కి వచ్చేసుద్ది. తన బిడ్డ ఆశని తన వదిన అయిన రుక్మిణి చేతిలో పెట్టి జాగ్రత్తగా చూడమని, మంచి సంబంధం చూసి పెళ్లి చేయమని చెప్పి నిర్మల చనిపోతుంది. నిర్మల చనిపోయిన తర్వాత మున్షీజీ ఇంటికి వస్తాడు. శూన్యంగా ఉన్న ఆ ఇంటిని చూసి ఎంతో బాధపడతారు. ఊర్లో ఉన్న ప్రజలందరూ కూడా నిర్మల జీవితాన్ని ఒక కథలాగా
చెప్పుకుంటూ అలాంటి జీవితంలో ఆవిడ ఎన్ని కష్టాలు పడిందో అని తలుచుకుంటూ అయ్యో పాపం అంటూ ఉంటారు. ఇలాగ ఒక సాడ్ ఎండింగ్తో నిర్మల అనే కథ ఎండ్ అవుతుంది. సో నిర్మల అనే ఒక లైఫ్ తీసుకుంటే స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు కూడా తనకు అన్ని బాధలు, కష్టాలు, ఇబ్బందులే. ఈ స్టోరీలో ప్రతి ఒక్కటి కూడా ఒక ఫ్యాంటసీ ఇమాజినేషన్స్ లాగా ఏమీ లేకుండా మనం చుట్టుపక్కల వినే కథల్లాగా ఈ కథ కూడా ఉంటుంది. సో దిస్ ఈజ్ యువర్ స్టోరీ నిర్మల. ప్రేమ్చంద్ గారు ఎంతో అద్భుతంగా రాశారు. కొంతమంది ఆడవాళ్ళ జీవితాలు ఇలా కూడా ఉంటాయా, చాలా దయనీయంగా ఎంతో బాధగా ఉంటుంది ఇలాంటి కథలు వింటూ ఉంటే. సో ఇలాంటి కథలు అనేవి క్రియేటివ్ కాదు, ఇట్స్ నార్మల్ అండ్ డౌన్ టు ద ఎర్త్ అండ్ ఇట్స్ రియాలిటీ. సో ఇలాంటి స్టోరీస్ అనేవి ప్రేమ్చంద్వి ఎన్నో నెంబర్ ఆఫ్ స్టోరీస్లో ఈ స్టోరీ కూడా చాలా అద్భుతమైన స్టోరీ. So I hope you understand this story. Thanks for watching.